ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం ఓవి హేమాడ్పంత్ మహాశయుడు మరాఠీ భాషలో వ్రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రకు యథాతథంగా తెలుగు అనువాదం. అనువదించిన వారు కుమారి మణియమ్మ, హైదరాబాద్. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. మొట్టమొదటే బాబా మనకు చెప్పాడు, వాద వివాదాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పి. వాదన వద్దు, సమర్థన వద్దు, సమన్వయం వద్దు, దానివల్ల గొప్ప అశాంతి కలుగుతుంది అన్నాడు. ఇంతకాలం ఆ అశాంతి అనుభవిస్తూనే గురుసేవగా భావించి భవిష్యత్తు తరాల వారికి ఈ సమాధానాలన్నీ కూడా సత్యత్ర యొక్క గొప్పతనం, అందులో బాబా లీలలు, ప్రబోధాల వారి యొక్క ప్రవర్తన వెనుక ఉన్న అంతరార్థం, ఇవన్నీ భవిష్యత్ తరాల వారికి పనికొస్తాయని ఓపికగా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నాను. కాకపోతే అప్పుడు సమాధానంగా చెప్పేవాడిని, ఇప్పుడు సమాధానం కాకుండా మనందరి ఆనందం కోసం ఈ పని బాబాగారు చేస్తున్నారని భావిస్తాను. మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. సత్పురుషుని రచన అనేది వారి అనుగ్రహం ఉంటే తప్ప ఎవరు ఆ పనిని సాధించలేరు అని బాబాగారి యొక్క జీవిత చిత్రం రాయాలంటే ఎంత కష్టమో చెప్తున్న సందర్భంలో ఉన్నాం. ఊహకందని వారి యొక్క మహిమలను మతిహీనుడనైన నేను ఎలా వర్ణించగలను? బాబాగారి లీలలు ఊహకు కూడా అందవు. అంటే కళ్ళతో చూడడం కాదు, చెవులతో వినడం కాదు, ఊహించటానికి కూడా అవకాశం ఉండదు. అంత లోతైన భావాలతో ఉంటాయి, అర్థాలతో ఉంటాయి, అంతరార్థాలతో ఉంటాయి, పరమార్థంతో ఉంటుంది. కాబట్టి వారి పాదపద్మాలను శరణు వేడిన వారికి మాత్రమే వారి లీలలు అర్థమవుతాయి, ప్రబోధాలు అర్థమవుతాయి, వారి చర్యలు అర్థమవుతాయి. సాధారణులకు అస్సలు అర్థం కావు. ఇంకా చెప్పాలంటే అపార్థంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యభారాన్ని వారే ఊహించి వచన నిర్ముక్తులు అవ్వాలి. బాబాగారే బాధ్యత మొయ్యాలి. అలా మూసి తన వచనాన్ని నిరూపించుకోవాలి. నేను చూసుకుంటాను అన్నాడుగా, అది చెప్తున్నాడు బాబా. నేను జన్మతః బ్రాహ్మణుడనే కానీ శృతి స్మృతులనే కళ్ళు లేని వాణ్ణి. అంటే వేద ఉపనిషత్తులు ఇవే నాకు తెలియదు అంటున్నాడు. ఇది నా జన్మకు దోషమే, అయినా మీ వలన నాకు శోభ. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి వేదం తెలియకపోవడం, ఉపనిషత్తు తెలియకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. కానీ నీ భక్తుని అయ్యాను కదా, దానివల్ల నేను గొప్పవాడిని అయ్యాను. వేదాలు, పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు లాంటివి. ఒకటి లేకపోతే మెల్లకన్ను, 2 లేకపోతే గుడ్డివాడే. నేను అలాగే హీనుణ్ణి, దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రల మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలన్నది పామరునైనా నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో, అట్టి శక్తి గల వారి యుక్తి వారికే తెలుస్తుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం. ఇది భగవంతుని శక్తికి నిదర్శనం. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను కేవలం మీ పాదదాసుని, నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ.
భక్తుల శ్రేయస్సు కొరకు సాయే దీన్ని స్వయంగా వ్రాసేవారు, రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవారిదే కదా. మరి నేనెందుకు శ్రమపడాలి? ఇప్పుడు మురళి వాయిస్తాడు, వాయించేవాడి వల్ల శబ్దాలు వస్తున్నాయి, దానిలోంచి శబ్దాలు రావు. కానీ అది లేకపోతే శబ్దం రాదు. అలాగే హేమాడ్ పంత్ గారు నిమిత్త మాత్రుడు. ఆయన ఆధారం చేసుకొని బాబాగారు ఈ చరిత్రను రాయించాడు. ఆ యొక్క మురళిని వాయించడం అనేది వాయించేవాడి సామర్థ్యం, అతని యొక్క నైపుణ్యం, అతని యొక్క గొప్పతనం. కాబట్టి ఈ రచన అంతా కూడా బాబాగారి గొప్పతనం అని చెప్తున్నాడు. చంద్రకాంతమని స్రవింపచేసే అమృతం దాని పొట్టలోనిదా? కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగడానికి చంద్రోదయమే కారణం, కానీ సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాలు చిక్కుకుని పోకుండా, పెద్ద రాతి బండలకు కొట్టుకుపోకుండా నిరాటంకంగా సాగిపోవడానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను నిర్మిస్తారు. అలాగే సాయినాథుని మధురమైన కథలు అమృతం సైతం సిగ్గుపడేలాగా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. అమృతం కూడా ఇవ్వలేని స్థితిని సాయి సచ్చరిత్ర మనకు ప్రసాదిస్తుంది. అమృతం మరణం లేకుండా చేస్తుంది, శ్రీ సాయి సచ్చరిత్ర జన్మ లేకుండా చేస్తుంది. జన్మ లేకుండా ఉండడం మోక్షం అంటారు, మరణం లేకుండా ఉండడం మోక్షం కాదు. దేవతలు అమృతం తాగారు, కానీ వారికి కూడా కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. కానీ మోక్షం పొందిన వారికి ఇవేవి ఉండవు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల, గురువు ప్రసాదించే జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. వారి కథలు ధన్యం. అవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకి నెట్టివేస్తాయి. సుఖదుఖాలని ద్వంద్వాలు ఉండవు. వారి కథల ద్వారా ఏం జరుగుతుందంటున్నాడు? శరీరాభిమానం, నేను ఈ దేహాన్ని అనే అభిమానాన్ని తీసివేస్తుంది. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. సుఖము, దుఃఖము, మానము, అవమానము ఇవేవి ఉండవు. వీటిని దాటించే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. దానికోసమే మన ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక మార్గం అంటే ఊరికే పారాయణాలు చేయడం కాదు. అందులో చెప్పబడినటువంటి ఆ స్థాయిని, ఆ స్థితిని పొందటానికి ఏమేమి చెయ్యాలో అవన్నీ చెయ్యాలి. ఆ స్థితిని పొందాలి. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగా పోగై అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయం ఏది? ధర్మాచరణలో ఏ ఏ కర్మలు చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైనది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏమిటి? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలు ఏవి? సద్వస్తువు అంటే ఏమిటి? అద్వైతానికి అర్థమేమిటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీరిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు జ్ఞానేశ్వరుల ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ యొక్క గ్రంథాలు చదవమంటూ ఉన్నాడు. ఈ సచ్చరిత్ర వల్లనే ఆ గ్రంథాల పేర్లు తెలుసుకున్నాం, ఆ గ్రంథాలు చదువుతున్నాం. కనుక సచ్చరిత్ర అంటే కేవలం బాబా చరిత్ర కాదు, మన సనాతన ధర్మానికి సంబంధించిన సమస్త జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వేదోపనిషత్తు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఇంకా పురాణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అనేకమైనటువంటి పవిత్రమైన ఉన్నతమైన గ్రంథాలను గురించి పరిచయం చేసి వాటిని పఠింపచేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మరింత ఎక్కువగా మనకు తెలియజేస్తుంది. సచ్చరిత్ర వల్ల ప్రయోజనాలు అనేకం. అది వీరిని తెలుసుకోవాలన్న కోరికల వారు జ్ఞానేశ్వరుల ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. కృతయుగంలో శమధమాదులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో పూజార్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథాకీర్తనలు, బ్రాహ్మణాది 4 వర్ణాలకు గురుకథా శ్రవణం సాధనం. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు వీళ్ళు నలుగురికి పనికొచ్చేది ఏంటంటే గురువు యొక్క చరిత్ర. కాబట్టి ఆ గురువు యొక్క చరిత్రను అందరూ చదవాలి. గురువుకు అంతటి ప్రాధాన్యత ఉంది సనాతన ధర్మంలో. సనాతన ధర్మంలో గురువుకున్న ప్రాధాన్యత దైవానికి కూడా లేదు అని మన పెద్దలు చెప్పారు.
కాబట్టి గురువును వదిలి నువ్వు దైవాన్ని దగ్గరికి వెళ్తే కుదరదు, గురువు ద్వారానే వెళ్ళాలి. పుణ్య సంచయం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకుని వస్తే శ్రీహరి వారిని మేలుకొలుపుతాడు. అనవరతం విషయభోగాలను అనుభవించాలని కోరుకునే వారిని, విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. విషయాలను తెలుసుకోవడం ముఖ్యం కాదు, కోరికలు తీర్చుకోవడం ముఖ్యం కాదు. కోరికలు లేని స్థితికి వెళ్ళాలి. విషయాలన్నీ వదిలేసి గురువును దైవాన్ని మాత్రమే అనన్యంగా భావన చేయడం నేర్చుకోవాలి. ఇది భక్తి సాధన. యోగాసనాలు, యాగాలు, ధ్యానధారణలు మొదలగు సాధనలు చేయటానికి నానా ప్రయాసపడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహించబడి నశించుకొని పోతాయి. అంటే సచ్చరిత్ర పారాయణం చేస్తే పాపాలని పోతాయని కాదు, మళ్ళీ పాపం చేయకుండా జీవించగలిగిన సద్బుద్ధి వస్తుంది. పారాయణాలు చేయడం ద్వారా, భక్తిని ఆచరించడం ద్వారా, అందులో చెప్పినటువంటి దాన ధర్మాలు చేయడం ద్వారా, గురుసేవ అనన్యంగా చేయడం ద్వారా పాపకర్మలు పోవాలనుకుంటే పోతాయి. కానీ అనుకోకూడదు. పాపకర్మలు అనుభవించి విముక్తి పొందాలి. సచ్చరిత్ర పారాయణం ద్వారా, పుణ్యకర్మల ద్వారా వచ్చిన పుణ్యాన్ని మోక్షం సాధించటానికి కావలసిన అర్హతను ప్రసాదించమని వాటిని ఉపయోగించుకోవాలి. మోక్షానికి ఉపయోగించుకోవాలి వాటిని. పుణ్యఫలం అంతా అనన్యమైన భక్తిని ప్రసాదించడానికి నాకు ఉపయోగపడాలనుకోవాలి, కానీ పాపకర్మలు తొలగించడానికి ఉపయోగించుకోవాలనుకోవద్దు. ఉపయోగించుకోవాలంటే పోతాయి, కానీ మళ్ళీ జీరో బ్యాలెన్స్లోకి వస్తావు, మోక్ష మార్గం ఆగిపోతుంది. మనం ప్రపంచ బంధనాల్లో బాగా పెనవేసుకుపోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడిపోయింది. ఏంటి నిజస్వరూపం? ఆనంద స్వరూపం. ఆ మరుగున పడింది ఏంటి? ఆత్మ. ఆత్మ పైన ఏం చేరిపోయాయి? కామక్రోధ లోభ మోహ మద మత్సరములని 6 గుణాలు పేరుకుపోయాయి. నేననే అహంకారం కొండలుగా పెరిగిపోయింది. ఇవన్నీ తొలగించుకుంటే తప్ప స్వతసిద్ధంగా ఉన్నటువంటి మన స్వస్వరూపం మన అనుభవంలోకి రాదు. జన్మజన్మల కర్మఫలాలు పేరుకుపోయాయి. ఈ బంధనాలు కథాశ్రవణంతో వదిలే విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ బంధనాలు అనేక జన్మల కర్మఫలాలు సచ్చరిత్రలోని కథలు జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో శ్రవణం చేస్తే ఆ కథల ద్వారా చెప్పబడ్డటువంటి నీతి జ్ఞానం మనసుకు బాగా పట్టుకొని ఈ ప్రపంచమంతా మాయా అని గ్రహించి, అంతా మాయేనండి, గుర్తుపెట్టుకోండి. మంచి చెడు 2 మాయే, తక్కువ గొప్ప అన్నీ మాయే. కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. పొగిడారని ఆనందపడద్దు, తెగిడారని బాధపడద్దు. వచ్చిందని ఆనందపడద్దు, పోయిందని బాధపడద్దు. ఉంది అని బాధపడద్దు, ఆనందపడద్దు. పోయిందని బాధపడద్దు. ఇదంతా మాయే, ఏది ఉండదు. అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. నిన్న ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది మరి కాసేపటికి ఉండదు. ఇప్పుడున్నాం, తర్వాత ఉండం. అంతా వెళ్ళిపోతూనే ఉంది. విమాన ప్రయాణం, విమానం ముందుకెళ్తూ ఉంటే మొత్తం వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. ట్రైన్ ముందుకెళ్తూ ఉంటే ప్రదేశాలను వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా. కాలం గడుస్తూ ఉంటే వయసు తగ్గిపోతూ ఉంటుంది కదా. అన్నీ వెళ్ళిపోతాయి, ఏది ఉండదు. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ గురువు యందు పరమాత్మ యందు మనసు నిలిపి అదొకటి నిశ్చలంగా ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఈ జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటారు. అలా ట్రై చేద్దామా? సాయిరాం.